వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. సోమవారం జరిగిన కౌన్సిల్ సాధారణ సమావేశం ప్రశాంతంగా జరిగింది. చైర్పర్సన్ తాడిబోయిన రాధిక అధ్యక్షతన జరిగిన సమావేశంలో తొలుత నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఇన్ఛార్జ్ కమిషనర్ లక్ష్మీపతిరావు మున్సిపల్ ఇంజనీర్లను సభకు పరిచయం చేశారు. నేను ఇక్కడ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తూ ఉన్నాను. మన ఇక్కడ పనిచేస్తున్నటువంటి కమిషనర్ గారు ట్రాన్స్ఫర్ పైన నాకు ఎఫ్ఎస్సీగా ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ నేను ఎఫ్ఎస్సీ కమిషనర్గా మా ముఖ్యమంత్రి పనిచేస్తున్నాను. దానికి ఎంతో సహకరించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనరల్ ట్రాన్స్ఫర్స్లో విజయవాడ నుంచి ఈ పథకంగా ఛార్జ్ తీసుకున్నాను. ఎగ్జిక్యూటివ్ మున్సిపల్ ఉంటారు. సాధ్యమైనంత వరకు మన సమస్యలు తీవ్రంగా ప్రయత్నిస్తాను చెప్తాను. నమస్కారం. అనంతరం అజెండా ప్రారంభించారు. గత సమావేశంలో ఏర్పాటు చేస్తామన్న కమిటీలపై కౌన్సిలర్ రామయ్య ప్రస్తావించారు. కమిటీలో ఒకటి వేస్తే మనం మరి గౌరవ కౌన్సిలర్ అడిగిన సందర్భంగా కమిటీ విద్యార్థుల అధ్యక్ష పోయిన నెల వేయలేదు. అదేవిధంగా ఎంతో కాలంగా పనులు చేయని కాంట్రాక్టర్లకు మరలా టెండర్లు ఇవ్వటంపై 4వ వార్డు కౌన్సిలర్ అడిస్మల్లి వెంకటేశ్వరరావు అభ్యంతరం వ్యక్తం చేయగా కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతోనే ఇవ్వవలసి వస్తుందని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక సమాధానమిచ్చారు. గత 8 నెలల నుంచి ఎన్నో వర్కులు టెండర్లు అయినవి. ప్రతి ఎజెండాలో వాళ్ళ టెండర్లు పేర్కొంటున్నాయి. వాటి గురించి మనం తీసుకునే యాక్షన్ ఏంటి, వాళ్ళని పిలిచి అడగాల్సిన అవసరం ఉందా లేదా? ఇప్పుడు 8 నెలలు టెండర్లు అయినా ఇంతవరకు ఒక్క మొదలు పెట్టలేదు. టెండర్లు వచ్చేటప్పుడు అదే కాంట్రాక్టర్లు కంటిన్యూ టెండర్లు వేసుకుంటా పోతే ఏం ఉపయోగం ఏంటంట? అదే కాంట్రాక్టర్ పిలిచి దాని పథకాలు మన కౌన్సిల్లోనే చేయాలి కదా. దాంట్లో ఎంత పని ఉంది, ఎంత పిలవాలి, వాళ్ళకి ఎంత పక్షంలో కొంత పేమెంట్ ఇవ్వాలా, ఇట్లాంటివి కూడా డిస్కషన్ పెట్టచ్చు కదా. మీటింగ్లో కాకుండా తప్పకుండా కాదు. ఒక్కరు 8,000 అయిపోయింది, మొదలు పెట్టలేదు. దాని మీద యాక్షన్ తీసుకున్నారు చూడండి. వార్డుల్లో జరుగుతున్న కాలువల పూడికతీత పనులను ఆ వార్డు కౌన్సిలర్కి కనీస సమాచారం కూడా ఇవ్వటం లేదని కౌన్సిలర్కు తెలపాల్సిన అవసరం ఉందా లేదా? వార్డుల్లో జరుగుతున్న పనుల విషయంలో కౌన్సిలర్ని విస్మరించడం ఎంతవరకు సమంజసం అంటూ అధికారుల తీరుపై రామయ్య అసహనం వ్యక్తం చేశారు. ఎందుకంటే మరి కౌన్సిల్కి ఇప్పుడు ఏదైనా కానీ మున్సిపాలిటీ సంబంధించి అభివృద్ధికి సంబంధించి ఏదైనా కానీ మరి ఆ ఏరియాలో ఉన్న కౌన్సిలర్కి మీకు మీ ఏరియాలో ఇలా షెడ్ కడుతున్నామని చెప్తే మేము కూడా జనాలను అడిగినప్పుడు చెప్పడానికి అవకాశం ఉంది అధ్యక్ష. ఇవాళ మేము తీస్తున్నాను కదా అంటే తీస్తున్నారా అని చెప్పి అనే సందేహంలో మేము ఉన్నాం అధ్యక్ష. ఇది ఎంతవరకు సమంజసం అధ్యక్ష? కౌన్సిల్ ఉందా లేదా అధ్యక్ష? ఇప్పుడు దానికి సంబంధించి కౌన్సిల్ సభ్యులకు చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? మాకు తెలియకుండా షెడ్యూల్కి సంబంధించి కొన్ని కమిషనర్ ఏర్పాట్లో తీసుకొచ్చేసి షీట్ అందిస్తారు అధ్యక్ష. చెప్పండి, దానికి ఎవరు సమాధానం, ఎవరు బాధ్యత, ఎవరు అధ్యక్ష? దానికి సంబంధించి ఏ వార్తలో ఆ వార్తలో ఇంటిమేట్ చేస్తే మేము చెప్పుకోవడానికి అవకాశం ఉంది. మరి పబ్లిక్ మేమే చెబుతాం, పబ్లిక్ మమ్మల్ని అడిగినప్పుడు మేమే సమాధానం చెప్పాలి. నా పేరు కౌతుపూర్ లీలాకృష్ణ అండి. మాన్యువల్ డౌటర్ దామర్ల హరిరామకృష్ణ. అబ్బాయి బంగారు పని చేస్తాడు. బంగారు పనిలో పనులు లేక లాస్ వచ్చి అప్పుల పాలైపోయాడు. అప్పుల పాలైపోయి ఇక ఐబీ నోటీస్ కూడా పెట్టాడండి. ఐబీ నోటీస్ పెట్టి అందరికీ నోటీసులు పెట్టాడు. అందులో ఒక అతను మాత్రం 28లో స్టార్ట్ అయింది మేడం అని దానికి చెప్పాను మేడం. చివరిలో బ్లాక్ అయిందంటే అక్కడ చేసాం మేడం. అది చెప్పలేదు మేడం. చివరి చెప్పడమే కాదు, వార్డుకు సంబంధించి ఏదన్నా పని ఆల్రెడీ దాంట్లో ఇది పెట్టేటప్పుడే ఆల్రెడీ పెట్టేటప్పుడు చెప్పరు, ఆల్రెడీ వర్క్ అయిపోయేటప్పుడు చెప్పరు. ఏం పరిస్థితి చెప్పండి? టైం మనకి ఇవ్వలేదు. ఒక రోజు మొత్తం 22 ఎలా చేస్తారు అధ్యక్ష? కౌన్సిలర్ మాకు తెలియకుండా ఎలా చేస్తారు మీరు చెప్పండి. పబ్లిక్ అనేక మంది మా దగ్గరకు వచ్చి అడుగుతా ఉన్నారు, ఏ వార్డు ఏ వర్క్ పెట్టామో ఏమో తెలియాల్సిన బాధ్యత మాకుంది. బాధ్యత చెప్పబోతే ఎట్లా?
బురిపాలెం రోడ్లోని కంపోస్ట్ యార్డు నందు చెత్త తరలింపుపై 4వ వార్డు కౌన్సిలర్ అడిసిమల్లి వెంకటేశ్వరరావు వివరణ కోరారు. చెత్త తరలింపు ప్రక్రియ ఇప్పటి వరకు ఏ మేరకు జరిగింది, ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారో చెప్పాలన్నారు. మరో 15 రోజుల్లో తరలింపు ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు బదులిచ్చారు. అప్పటికి నేను ఒక 20 లారీలు తోలించాను. నా ట్రాన్స్పోర్ట్ నేను పెట్టి ఆ కాలేజీలో దాకా తోలించాను కానీ అట్లా అవుతాను. తర్వాత ఏ వరకు చేయట్లేదు. ఏదంటే అదేమంటే అది రోజులు చేస్తున్నాము, గ్రేడ్ చేస్తున్నాము చెప్తున్నాడు. వాటి అయితే బయటికి కొట్టలేదు. ఇప్పుడు అంతా ఎక్స్ట్రా మనం కలిపారు. సరే అక్కడ ఉందేమో కాబట్టి సరిపోతుంది. అసలు క్వాంటిటీ ఎప్పుడు తగ్గిపోద్ది, అక్కడి నుంచి మనకు వచ్చే సమాచారం ఏంటి, మన వాళ్ళు దానిపైన అవగాహన చెప్పాలి. ఎట్లంటే అది సోదం అయిపోయింది. నా దగ్గర ఏంటంటే జూన్ జూలై కదా క్లీన్ చేసేస్తా అన్నాడు. ఇంతవరకు ఏం కనపడాల. వెయ్యి కాళ్ళు ఒళ్ళు అన్ని గట్టి పడతాయి. తర్వాత ఆ పసలి అంటే ఏం కాకమాకండి. ఆ వేప పసలి అంతకుముందు 60 వాళ్ళు పొద్దుటూరు వాళ్ళు వేశారు. అది భయం కానీ వాళ్ళ అగ్రిమెంట్ ఎంతైతే క్వాంటిటీ ఇచ్చామో అంతా కంప్లీట్ చేశారు. మొన్న ఈ డిస్కషన్ జరిగినప్పుడు మనకు టోటల్ వచ్చి 1,01,000 టన్నులు ఉంది అనమాట. దానిలో మనం 65,000 టన్నులు 63,000 టన్నులు మనం కంప్లీట్ చేసాం. దానిలో ఒక్కొక్క సెక్షన్కి ఒక సిఈ గారికి 15% ఎక్సెస్ ఇచ్చే పవర్స్ ఉంటుంది. దానికి మనకి అనుకోకుండా అది బయలుగా మనకి 15% అదే కాంట్రాక్ట్కి అదే రేట్ చేయమని ఇచ్చారు. దానికి మనం కౌన్సిల్లో పెట్టిన సబ్జెక్టు సార్ అడిగేది ఇప్పటికి 63,555 టన్నులు బయోమైనింగ్ అయిపోయింది. ఇంకా దానిలో 3 రకాల మెటీరియల్ వస్తుంది. ఒకటి సాయిల్, ఒకటను ప్లాస్టిక్ అవన్నీ కలిపింది, ఒకటను వేస్టేజ్ అంతా వస్తుంది. ఆల్రెడీగా వాళ్ళు ఏం చేయాలంటే మనం చెప్తే లో లెవెల్ వేసుకోవాలి, లేదంటే వాళ్ళు బయట ఎక్కడైనా సరే వాళ్ళ ఛార్జీతో వాళ్ళు వేయాలి. అది మన టెండర్ కండిషన్. అలాగా దాదాపు 80% ఆల్రెడీ లిఫ్ట్ చేశారు. అదేంటంటే ఎక్కువ వెయిట్ తక్కువ చెప్పలేదు, వెయిట్ ఎక్కువగా హైట్గా కనపడుతుంది. వెయిట్ ఎక్కువగా ఉంటున్నా హైట్కి కనపడుతుంది. అది మ్యాక్సిమం ఒక 10 days 15 daysలో క్లియర్ అయిపోతుంది. టెండర్లో మనకున్న కండిషన్ ఏంటి, ఈ వేస్టేజ్ తీసుకెళ్ళి వాళ్ళు బయట డబ్బు చేయాలి కదా. వాళ్ళు చేసే కార్యక్రమం ఎక్కడ డబ్బు చేసేయాలి చూపనండి. అది రైతులు ట్రాక్టర్లు పోసి మట్టను రైతులు చెప్తున్నారు, బీసీ ఖాళీలు వేశారు, కొంత చేస్తున్నారు. 15 రోజులు టైం ఇచ్చాము, ఆల్రెడీ 15 రోజులు కంప్లీట్ చేస్తారు. వాళ్ళు చెప్పింది 1% కూడా జరగట్లేదు. అక్కడ నేనన్నా ఏమన్నా కదిలిస్తారేమన్నా నేను 20 లారీలు వదిలించాను. నా ట్రాన్స్పోర్ట్ లారీలు మొత్తం 20 లారీలు దాదాపు 500 లారీలు అయితే వాళ్ళు ఏంటంటే 31వ వార్డు కౌన్సిలర్ మానసారెడ్డి వార్డులోని పలు సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. కేఎస్ఎం పాఠశాలలో టాయిలెట్ సమస్య పరిష్కరించాలని, ఇంటర్నల్ డ్రైన్లకు సంబంధించి గతంలో నిధులు మంజూరు చేసినా ఇప్పటికీ టెండర్లు పిలవలేదని, గ్యాంగ్ వర్క్ ఏర్పాటు చేయాలని, రోడ్లు మరమ్మతులు చేపట్టాలని కోరారు. స్కూల్ స్టార్టింగ్ 1 month అవుతుంది. అదంతా ఇంపార్టెంట్ టాయిలెట్స్ అనేది. వర్షాకాలం పోవడంతో రోడ్డు మీద వచ్చేస్తుంది. రోడ్లు కూడా రిపేర్ ఉన్నాయి. అవన్నిటికీ మనం 15 lakhs అని February monthలో శాంక్షన్ చేశారు, ఎజెండాలో వేశారు. ఇప్పుడు ఒకసారి టెండర్ పిలవలేదు. నేను ఎవ్రీ మంత్ ఏ గారిని అడిగితే నెక్స్ట్ మంత్ వస్తుంది, నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ పిలుస్తున్నారు అని ఎన్నోసార్లు చెప్పారు. ఇప్పుడు ఇది June month ఎండింగ్. కొన్ని ఒకేసారి 6 కోట్లు పిలవడం కరెక్ట్ కాదు. కొంచెం నెక్స్ట్ దాంట్లో పెడతాం. phase 1 కొన్ని పెట్టారు. phase 2 మేడం గారు ఉంది. అది టెండర్ అనేది చేయడం సెషన్ వస్తాను మేడం. ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసి శాంక్షన్ అవుతున్నాయి, టెండర్ పిలుస్తున్నా జరుగుతున్నాయి. అది ఎంత ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ January monthలో మనం పెట్టుకున్నాము. అప్పుడు కాంట్రాక్ట్ చేయగా దాన్ని మనం క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇప్పుడు పెట్టుకున్నాము. కొన్ని వర్క్లు ఆల్రెడీగా టెండర్ పిలిచాము, కొన్ని వర్క్లు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. 46 వర్క్లు 7,42,00,000 ఇంకా మనం టెండర్ పిలవాల్సింది. అది మనం
మీ ముందు పెడతాము. అది నాకు ఎవ్రీ మంత్ ఈ మంత్ వస్తుంది నేను కూడా ఏం మాట్లాడలేదు. అది మనం ఇప్పుడు వరకు కాదు, లాస్ట్ ఇయర్ జనవరిలో మనం పెట్టుకున్నాం. ఇప్పుడు నిర్ణయం తీసుకోండి మేడం. 46 వరకు 7,42,00,000 పెండింగ్ ఉంది. అది మొత్తం లేదంటే కొన్ని వరకు పిలవమంటే అధ్యక్ష. అట్లాంటి గ్యాంగ్ వర్క్ మా వార్డులో ఫిబ్రవరి మంత్లో మార్చి మంత్లో చేశారు, ఏప్రిల్లో ఒకసారి చేశారండి. ఇప్పటి వరకు నాకు అట్లీస్ట్ గ్యాంగ్ వర్క్ మా వార్డులో ఎప్పుడు జరుగుతుందని నాకు షెడ్యూల్ లేదు. నేను ఇన్స్పెక్టర్ గారు అడగడం జరుగుతుంది, కొంచెం పెట్టించండి, ఎల్లుండి పెట్టించండి. ఎందుకంటే మనకి మెయిన్ కాలువ కట్టిస్తున్నారు, సో వాటర్ ఫ్లోయింగ్ అసలు లేదు మనకి. సో కంపల్సరీ సిల్ట్ అనేది ఎక్కువ వస్తుంది. పెట్టించమంటే అట్లీస్ట్ మనకి తెలియాలి కదా అసలు ఎప్పుడు ఉంటుంది అనేది. సో గ్యాంగ్ వర్క్ ఎందుకు షెడ్యూల్ చేయలేదు కమిషనర్ గారు? పనిచేయడం జరుగుతూ ఉంది. మా ఆఫీస్ ఇన్స్ట్రక్షన్ ద్వారా శానిటరీ ఇన్స్పెక్టర్లు అందరూ ఇంపార్టెంట్ కాలంలో ఎక్కడెక్కడైతే ఉన్నాయో షెడ్యూల్లో తయారు చేసుకొని దాని ప్రకారంగా అధికారులు అప్రూవ్ తీసుకొని పెట్టుకోవడం జరుగుతుంది. మేడం గారు చెప్పినట్టుగా ఆ వార్డులో అన్ని వార్డులు కూడా కవర్ చేసుకుంటూ ఆ వార్డు కూడా చేయడం జరుగుతూ ఉంది. మరి ఏప్రిల్ తర్వాత మీకు రాజధాని చెప్పుకున్నారు, కానీ కొన్ని సమస్యల వల్ల కొన్ని చోట్ల ఇబ్బంది అంటే రెండో వార్డు కూడా చేస్తున్నారు. ఈ వారంలో మీకు ఏ వార్డు షెడ్యూల్ ఇస్తారు. అవసరాన్ని చేసుకుంటూ మనం నెలవారీ ఎదుర్కోకూడదు. అజెండాలోని అన్ని అంశాలను చైర్పర్సన్ తాడిపోయిన రాధిక ఆమోదించారు. ఈ రోజున సాధారణ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 24 అంశాలు ఆమోదించడం జరిగింది. యువత మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారుతున్న తరుణంలో ప్రతి ప్రభుత్వ వైద్యశాల నందు డి అడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సొసైటీ ఫర్ హ్యూమన్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ ప్రతినిధి కె వినోద్ కుమార్ కోరారు. ఈ సందర్భంగా స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. యువత మాదక ద్రవ్యాలకు బానిసలై అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, వాటిని నియంత్రణకు డి అడిక్షన్ సెంటర్లు అవసరమని, ప్రతి ప్రభుత్వ వైద్యశాలలో వాటిని ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సొసైటీ ఫర్ హ్యూమన్ ఎంపవర్మెంట్ అనే ఆర్గనైజేషన్ తరఫున ఈరోజు ఆర్డీఓ సబ్ కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చాము. దేని గురించి అంటే యువత మద్యానికి మరియు మాదక ద్రవ్యాలకి బానిసలై పెడదారిన పడుతున్నారు. వీటికి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా డి అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాము. ఈ యువత ఎవరైతే ఉన్నారో మాదక ద్రవ్యాలకి బానిసయ్యి గ్యాంగ్ రేపులు, హత్యలు, దారిదోపిడీలు చేస్తున్న క్రమంలో ఈ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా వినతి పత్రం చూసి వారు ఏర్పాటు చేస్తామని కూడా చెప్పి ఉన్నారు. పోలీసు సంస్కరణపై సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల అమలుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చొరవ చూపాలని గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఆర్ఆర్ నాగరాజన్ విజ్ఞప్తి చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ వేషధారణతో కళ్లకు గంతలు కట్టుకుని పోలీస్ సంస్కరణపై సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను అమలు చేయాలని కోరుతూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో ఆయన అర్జీని అందజేశారు. 1996లో ఐపీఎస్ అధికారి ప్రకాష్ సింగ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు 19 సంవత్సరాల క్రితం తీర్పు ఇచ్చినా ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదని ఆయన అన్నారు. రాష్ట్ర భద్రతా కమిషన్ ఏర్పాటు, అలాగే పోలీస్ డైరెక్టర్ జనరల్ నియామకం, కనీస పదవీకాలం, పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు, అలాగే పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ, నేషనల్ సెక్యూరిటీ కమిషన్ దర్యాప్తు, శాంతి భద్రతల విభజన వంటివి దాంట్లో ఉన్నాయని ఆయన చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటి అమలుకు చర్యలు తీసుకోవాలని అర్జీలో కోరినట్లు ఆర్ఆర్ నాగరాజన్ చెప్పారు. ఎవరు మంచిగా పాలిస్తే వాళ్ళకు ఓటేయాలి, వ్యక్తి మంచి క్యాండిడేట్ నిలబడితే వాళ్ళకు ఓటేయాలి. ఇప్పుడు ఇసుక దోసుకోవడాలు, సారాయం అమ్మడాలు, వీళ్ళే పరిపాలకులు అయిపోతే ఎంత చదివి ఐఏఎస్లు ఐపీఎస్లు అయినా కూడా వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి, వాళ్ళకి సెల్యూట్ కొట్టాల్సిన పరిస్థితి, ప్రజలకి సేవ దక్కట్లా. కనుక సుప్రీంకోర్టు ఆ 7 ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర భద్రతా కమిషన్, అలాగే డీజీ పోలీసు డైరెక్టర్ జనరల్ నియామక విషయం 2ది, 3ది కనీస పదవి కాలం, 4ది పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ కమిటీ, 5ది పోలీస్ కంప్లైంట్ అథారిటీ, 6ది నేషనల్ సెక్యూరిటీ కమిషన్, 7ది
దర్యాప్తు, శాంతి భద్రతల విభజన గురించి వీటిని ఎమ్మటే అమలుపరచాలనేదే ఈరోజు నేను చేస్తున్న ఈ సత్యాగ్రహ, నిరసన, ఉపవాస, నిరాహార దీక్ష ప్రచార యాత్ర. ఇప్పుడు చిన్న విరామం.